హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు Telugutechcave. లాస్ట్ వీడియోలో మనం ఇచ్చిన క్యారెక్టర్ ఇన్పుట్ అనేది ఆల్ఫాబెట్టా కాదా అని చెక్ చేయడానికి ప్రోగ్రామ్ రాసాం కదా. ఈ వీడియోలో మనం ఇచ్చిన క్యారెక్టర్ ఇన్పుట్ అనేది ఓవలా కాదా అని చెక్ చేయడానికి ప్రోగ్రామ్ రాద్దాం. ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్స్లో 5 ఓవెల్స్ ఉంటాయి. అవి ఏ, ఈ, ఐ, ఓ అండ్ యు. ఇవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్న 5 ఓవెల్స్ అండ్ మిగిలినవన్నీ కాన్సనెంట్. సో స్మాల్ లెటర్స్లో లానే క్యాపిటల్స్లో కూడా ఓవెల్స్ ఉంటాయి. అవి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ యు. సో యూజర్ ఈ స్మాల్ లెటర్స్ ఇన్పుట్గా ఇచ్చిన లేదా ఈ క్యాపిటల్ లెటర్స్ ఇన్పుట్గా ఇచ్చిన మనకి అవుట్పుట్లో ఓవెల్ అని ప్రింట్ అవ్వాలి. సో దానికోసం నేను క్యార్ అనే డేటా టైప్ తీసుకున్నాను అండ్ సి అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. నెక్స్ట్ స్కాన్ఎఫ్ యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి. సో మనం ఇచ్చే ఇన్పుట్ ఏఈఐఓయు అయినా ఉండొచ్చు, లేదా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ యు అయినా అయి ఉండొచ్చు. దానికోసం కండిషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ రాసిన ఈ కండిషన్స్లో ఆర్ ఆపరేటర్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే, ఇక్కడ మనం రాసిన వీటిల్లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇఫ్ బ్లాక్లో printf %c is a vowel c. సో నెక్స్ట్ ఒకవేళ ఈ కండిషన్స్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం ఎల్స్ printf %c is a consonant. మనం ఇచ్చిన ఇన్పుట్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్లో క్యాపిటల్ ఏ అనేది ఇన్పుట్గా ఇచ్చా. సో ఇక్కడ ఏ ఈజ్ ఏ ఓవెల్ అని ప్రింట్ అయింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి సి ఇన్పుట్గా ఇచ్చా. సి ఈజ్ ఎ కాన్సనెంట్ అని ప్రింట్ అయింది. సో మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి నెంబర్ అనేది ఇన్పుట్గా ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 8. సో 8 ఈజ్ కాన్సనెంట్ అని ప్రింట్ అయింది. సో మనందరికీ తెలుసు 8 అనేది కాన్సనెంట్ కాదు, అది ఒక ఇంటీజర్ అని. సో కానీ 8 ఈజ్ ఏ కాన్సనెంట్ అని ప్రింట్ అయింది. సో దీన్ని రెక్టిఫై చేయడానికి మనం ఇక్కడ ఇంకో కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేశాను. సో ఫస్ట్ ఇఫ్లో సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అండ్ సి లెస్ దాన్ ఈక్వల్ టు జెడ్, ఆర్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ సి లెస్ దాన్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. సో ఈ కండిషన్ని మనం లాస్ట్ ప్రోగ్రాంలో యూజ్ చేసాం. సో ఇచ్చిన క్యారెక్టర్ ఇన్పుట్ అనేది ఆల్ఫాబెట్టా కాదా అని చెక్ చేయడానికి ఈ కండిషన్ అనేది యూజ్ చేసాం. మనం ఇచ్చిన ఇన్పుట్ క్యారెక్టర్ అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ క్యారెక్టర్ అలాగే ఓవెల్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓవెల్ కాకపోతే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ కాకపోతే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం క్యారెక్టర్ అనేది ఇన్పుట్గా ఇవ్వాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బీని ఇన్పుట్గా ఇచ్చా. సో బీ ఈజ్ కాన్సనెంట్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రన్ చేసి నాన్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్ అని ఇద్దాం. నాన్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్ అంటే నెంబర్ కానీ లేదంటే ఏదైనా సింబల్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 అనేది ఇన్పుట్గా ఇచ్చా. ఇక్కడ అవుట్పుట్లో ఎర్రర్ ప్లీజ్ ఎంటర్ అనే ఆల్ఫాబెట్ అని ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. సో ఈసారి నేను హ్యాష్ని ఇన్పుట్గా ఇచ్చా. సో మళ్ళీ ఎర్రర్ ప్లీజ్ ఎంటర్ అయిన ఆల్ఫాబెట్ అని ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం అండ్ అలాగే ఆర్ ఆపరేటర్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో అలాగే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కూడా యూజ్ చేసాం. ఇక్కడ ఇంత పెద్ద కండిషన్ రాయకుండా మనం ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అనేది రాసి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అదేంటంటే ఈజ్ ఆల్ఫా. సో ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ అనేది సిలో ఇన్బిల్ట్ ఫంక్షన్. ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. సో ఈజ్ ఆల్ఫా అంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ ఆల్ఫాబెట్టా కాదా అని చెక్ చేస్తుంది. సో ఆల్ఫాబెట్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. క్యాపిటల్ ఓ అనేది ఇన్పుట్గా ఇచ్చా. సో ఓ ఈజ్ ఓవెల్ అని ప్రింట్ అయింది.
సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. సో ఈసారి నేను @ అనేది ఇన్పుట్గా ఇస్తున్నా. ప్లీజ్ ఎంటర్ అన్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ అయింది. ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేసి అలాగే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఈజ్ ఆల్ఫా యూస్ చేసి ఈ ప్రోగ్రామ్ని రాయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.